వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 స్టూడెంట్ ఆర్గనైజేషన్లో యాక్టివ్గా తిరిగినటువంటి నేపథ్యం, తర్వాత డాక్టర్గా, ఆ తర్వాత పొలిటీషియన్గా, ముఖ్యంగా ఏదైతే ఉందో వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా తన హవాను కొనసాగించారు మాజీ మంత్రి శైలజనాథ్. ఆ తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో కూడా తను కొనసాగినటువంటి నేపథ్యం. అయితే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఈ పార్టీ మారినటువంటి నేపథ్యం, చెల్లెలు ఏదైతే ఉందో పార్టీ పగ్గాలు చేపట్టినటువంటి నేపథ్యం, ఆ పార్టీ నుండి ఏకంగా అన్న ఏదైతే ఉందో అధిష్టానం నిర్వహిస్తున్నటువంటి వైసీపీ పార్టీకి వచ్చినటువంటి శైలజనాథ్ గారు ఏంటి అసలు తన పొలిటికల్ ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు, ముఖ్యంగా సింగనమల నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా కూడా అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో మరి తన స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? తను ఎందుకంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో ఆటుపోట్లను ఎదుర్కొన్నారా, లేదంటే గతంలో తనకు ఇచ్చినటువంటి పదవుల్ని ఎలా బేస్ చేసుకుంటున్నారు, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సింగనమల నియోజకవర్గ ప్రజలు తనకు ఎలా అటాచ్ అవుతున్నారు, ఇటువంటివన్నీ మనతో మాట్లాడడానికి డాక్టర్ సాకేష్ శైలజనాథ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ సార్ ఏంటి సార్ అసలు మీరు పార్టీ మారినటువంటి నేపథ్యం ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? నాకేం యాజువల్గా కనిపిస్తుంది, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసి అట్లాగే ఆ శ్రేణులన్నీ కూడా ఇప్పుడు వైసీపీలో ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్. అట్లాగే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాన్ని కూడా ఇక్కడ అనుసరించబడుతూ ఉంది. సో నాకేం పెద్దగా డిఫరెన్స్ ఏం కనపడడం లేదు. నాకు ఐడెంటిఫై ఎనీ డిఫరెన్స్ ఇన్ దట్. సో నాకు మామూలుగానే ఉంది. అంటే ఒకవైపు చెల్లెలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని వదిలేసి అన్న ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైసీపీకి వచ్చినటువంటి నేపథ్యం ఏంటి, ఏమన్నా డిఫరెన్స్ కనిపించిందా మీకు? నేను సరే కామెంట్ షర్మిల, మేడం షర్మిల, ఎందుకంటే అమ్మాయి మాకు కూడా రాజశేఖర్ కూతురుగా మాత్రమే తెలుసు, అలాగే పీసీసీ ప్రెసిడెంట్గా వచ్చి ఆయనకు తెలుసు. బట్ ఐ డోంట్ నో మచ్ మోర్ అబౌట్ హర్. బట్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో ప్రజలు, పేదలు, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ భవిష్యత్తు రాజకీయాల ఒకవైపున, కార్పొరేట్లకు దారదత్తం, అట్లాగే అధికారమే పరమావధిగా ఉన్న కూటమి వైపు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు పెద్ద ఎత్తున చూస్తూ ఉన్నాం. రోజు రోజుకి ప్రజల యొక్క విశ్వాసం పెద్ద ఎత్తున ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాల్సి వచ్చినా మాట తప్పని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేయడం మంచిది అనుకున్నాం, చేస్తూ ఉన్నాం. సార్ ముఖ్యంగా మీరు ఈ పొలిటీషియన్ కాకముందు ఏదైతే ఉందో స్టూడెంట్ ఆర్గనైజేషన్స్లో యాక్టివ్గా పనిచేసినటువంటి చాలామందికి ఆ విషయాలు తెలియదు. ఏంటి ఎక్కడ చేశారు సార్? నేను ఎస్ఎఫ్ఐ లీడర్ స్టూడెంట్ని, అలా ఎస్ఎఫ్ఐ లీడర్ని కూడా నేను కర్నూలులో ఉన్నప్పుడు చాలా ఎఫెక్టివ్గా చేశారు. ఇప్పటికి కూడా నేను మార్క్సిజమే చాలా సమస్యలకు పరిష్కారం నమ్మేవాడిని. ఇటువని కదా ఆ రోజున్న పరిస్థితుల్లో, ఆ రోజున్న కాలంలో ఆనాటి విద్యార్థులు మమ్మల్ని అమితంగా ప్రేమించడం, నమ్మడం, మా మాటని అట్లాగే అది పెద్ద మాటలాగా తీసుకోవడం, అట్లాగే సైంటిఫిక్ వేలో పనిచేసే అవకాశం కలగడం, ఒక వసుదైక కుటుంబం కోసం చెప్పాల్సి వస్తే ఒక సమసమానత్వం కోసం, సోషలిజం కోసం పనిచేస్తున్న భావన, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో అగ్రెసివ్ అని కాదు కానీ గట్టిగా అయితే పనిచేసాం. అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మీకు చాలా పదవులు ఇచ్చింది, ఇవన్నీ ఇచ్చినటువంటి నేపథ్యంలో పార్టీ మారే అంశంలో ఏంటి ఆ స్టెప్ తీసుకోవడం? ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్ పార్టీ మారడానికి. నాకు ఇప్పటికి కూడా నాకు ఇష్టమైన నాయకులు బహుశా రాజశేఖర రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఇట్లా ఉంటారు. నో డౌట్ ఇన్ దట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఎందుకంటే ఐఎమ్ సీయింగ్ వెరీ క్లోజ్లీ హిమ్. సమ్ రీజన్స్ బయటకు వచ్చినాక మాట్లాడడం అనేది విధమైన మర్యాద కూడా కాదు. అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిన సమయంలో మీరు విమర్శించినంతగా ఎవరు విమర్శించి ఉండొచ్చు కూడా, నేనేం కాదని అనలేదు. మాకు లక్షణం ఉంది, మేము నమ్మిన దానికి కొద్దిగా దానికి కట్టుబడి ఉండే లక్షణం మాకుంది. సో ఆ రోజుల్లో కొన్ని అంశాలు విభేదించవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ అనేకమైన ఈ వాలంటీర్లు ఇట్లా వాళ్ళందరినీ కూడా ఆ రోజు నేను పెద్ద విమర్శ చేశాను. దాంట్లో ఏంటి, దాన్ని సర్పంచులకి వాటికి అనుసంధానించాలని. బట్ ఓవరాల్గా వాలంటీర్ సిస్టమ్ ఈజ్ గుడ్, బట్ హౌ టు ఇంప్లిమెంటింగ్ అనేది డిఫరెన్స్ ఉండొచ్చు నాకు. అట్లాగే అనేకంగా కొన్ని అంశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బ్యూటిఫుల్ చెప్పాల్సి వస్తే జనంకి చదువు చెప్పే అంశంలో కూడా నాకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాలని ఆలోచన, నా ఆలోచన. నేను అన్నప్పుడు ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేశాను కదా, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అంటే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ అని నాకు నా కోరిక.
ఇట్లా కొన్ని విషయాలు అమల్లో ఉన్నప్పుడు కొన్ని ఏమన్నా నాకు డిఫరెన్స్ ఉండొచ్చు కానీ సో అదే విషయాన్ని ఎప్పుడు మనసు 2 ఆటలు ఆడడం నా చేత కాదు. ఎప్పటికీ నేను అనుకుంటే నమ్మితే మాత్రం దాన్ని వచ్చే నష్టం ఏదైనా లాభం ఏదైనా నేను మాట్లాడగలను. అంటే ఏ పార్టీలో ఉంటే అక్కడ న్యాయం చేయాలనే కాన్సెప్ట్ డెఫినెట్గా కొన్ని నమ్మే ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వారు పడుతున్న కష్టం తర్వాత ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించడం అన్నది నాకు బాగా నచ్చింది. పైగా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన అంటే రాజశేఖర రెడ్డి లాగా అట్లా అచ్చుగుద్దినట్లు అనుభవం ఎక్కడ 25 ఏళ్ళ అనుభవం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాకు అది కనిపించింది. ప్రజల కోసం నిలబడ్డం, ప్రజల కోసమే మాట్లాడడం అనే అంశం పట్ల ఇన్ని గవర్నమెంట్ ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా కానీ నిలబడే ఆ ధైర్యం రాయలసీమ వాడిగా, ఆ పౌరుషం రాయలసీమ వాడిగా నాకు చాలా నచ్చుతుంది. ఎలా ఉంది సార్ ఈ 1 year కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది? ఈ సిద్ధం అది అసలుకి ఇంత అన్యాయంగా పరిపాలించిన ప్రభుత్వం నేను చూడలేదు. అంతేంత అనుభవం ఉంది. విద్యార్థి దశ నుంచి రాజకీయాలు చూస్తూ ఉన్నాము. ప్రజలకు ఇచ్చిన ఒక్క మాట కూడా నెరవేర్చకుండా, ఒక్క పని కూడా చేయకుండా, ప్రజలకు సంబంధించిన భూమిని ఆస్తుల్ని అప్పనంగా అమ్మేస్తూ ఆయన ఇష్టం 99 రూపాయలకు ఎవరికి ఇస్తాడు, అటు 50 లక్షలకు ఎవరికి ఇస్తాడు, ఇంకోరు వద్దన్న పిలిచి మరీ ఇస్తాడు. అట్లాగే మేము తెచ్చి ఇచ్చేస్తాం భూములు అంటాడు. 99 లీజ్ ఇస్తాడట. 99 లీజ్ అంటే 3 తరాలు ఎవరు ఏం కథ. అట్లాగే దేవాలయ భూములు కూడా వేలం పోతాడట. ఇంకా దేవాలయం ఎవరు ఉండవు. అంటే ఇట్లంటే మొత్తం ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేసే దాంట్లో చాలా తీవ్రంగా అతను ఆలోచిస్తూ ఉంటాడు. సో ఇవన్నీ అట్లాగే సత్యదూరమైన మాటలు అబద్ధాలు చెప్పే దాంట్లో ఇంకా ఆయన చాలా గొప్ప కనిపిస్తుంది. ఏంటంటే స్టీల్ ప్లాంట్ కాపాడాము. ఎక్కడ కాపాడానా? మన హంద్రినీవా అతనే అవునా? కేసుకిన లేనే బాగు చేసిన నిజమా? మన రాయలసీమలో ఉండాల్సిన లా యూనివర్సిటీని అట్లాగే హైకోర్టుని తీసుకెళ్ళిన మాట నిజం. అంటే ఈ పంత లాస్ట్ గవర్నమెంట్లోనే మొదలైంది. ఇచ్చిన హామీలను పక్కన పెట్టడం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి అంశాలు ఇప్పటికి కూడా మీ సొంత పార్టీ వాళ్ళు కూడా వాటిని ఖచ్చితంగా చర్చించుకుంటున్నట్టు నేపథ్యం. 4-5 చెప్పండి. నేను 90%, 99% అమలు చేశాను అనుకుంటాను. నేను మన బుక్ చూశాను. నేను మాట్లాడుతుంటా కదా, ఎందుకంటే చూశాను. ఆల్మోస్ట్ అన్నీ హి డిడ్ ఇట్. నేను నువ్వు అనుకున్నంత జరగపోయిండొచ్చు కొన్ని పనులు ఏమైనా, బట్ ఆల్మోస్ట్ ఆల్ హి డిడ్ ఇట్ ఎవరిథింగ్. 99% మాట ఇచ్చిన మాటలు పెట్టుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి, దాంట్లో అనుమానం లేదు. మీరు కూడా ఇప్పుడు ఎందుకంటే రాజకీయాలకు చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఏంటి ఏమనేది. మీరు కూడా ఈరోజు వైసీపీ నాయకుడిగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి చాలామంది మాట్లాడారు. గతంలో మీరు ఉన్నట్టు ఏదైనా దగ్గరగా మాట్లాడేవారు అనేది మీకు మాట్లాడారంటే ఇప్పుడు బేసిక్గా నేను మాట మాట్లాడుతూ ఉన్నా. ఇది కొంతమంది ఇబ్బంది ఉండొచ్చు కాక. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాయకుడు బుక్ రాసుకున్నాడు. ఆ బుక్లో ఏం రాసుకోవాలా? ప్రజల కష్టాలు ఏంటి, ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలా, ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న విధానములు ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని కదా రాసుకోవాల్సింది. బుక్ రాసుకున్నాను. ఈ బుక్ చూస్తేనే ఒకరికి గుండెపోటు వచ్చింది, ఒకరికి బాత్రూంలో జారి పడి కాలి చెయ్యి ఇరిగింది, ఇంకొక సో తప్పింది. అదేమన్నా మంత్రగాళ్ళ బుక్క? మామూలుగా పాతకాలంలో చేతబల్ల గీతబల్ల అంటుండే అట్లా ఏమన్నా దాంట్లో ఉందా? గత ప్రభుత్వంలో జరిగిన ఉదాహరణకి ఎడ్యుకేషన్ సిస్టంలో గత ప్రభుత్వంలో ఏం పొరపాటు జరిగింది, మేమెట్లా రెక్టిఫై చేస్తాం అదిగా చెప్పాల్సింది. 10th క్లాస్ పరీక్షలు చూసాం కదా. 10th క్లాస్ పరీక్షల ఫలితాలను కూడా సక్రమంగా ఇవ్వలేని వాళ్ళు చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆర్థిక సంక్షోభం ఉంది, ఒక 1 by 1 మేము చేసుకుంటూ వస్తున్న ఇచ్చిన హామీలని ఇవి ఎక్కడ మీరు అయితే గతంలో చెప్పినవి ఏమి 99% మీరే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డికి అమలు చేశారని. ఇటువంటి పరిస్థితుల్లో 99 అమలు చేసినప్పుడు 11 సీట్లకు ఎందుకు పరిమితం అయ్యారు అనేది మీరు ఎట్లా క్లోజ్డ్గా ఏం అబ్జర్వ్ చేస్తారు? మరి విజనరీకి 23 ఎట్లా వచ్చినాయి? ఆయన చాలా దూరం చూస్తాడు కదా పాపం. మనమంతా రేపు మన్నాడు గురించి ఆలోచిస్తే అసలుకి ఆయన ఈ సువర్లోక భూవర్లోక ఆటలు అతల విత్తల సుత్తల తలాత లోకాలు దాటి మరి చూస్తాడు కదా. ఆయనకి 23 ఎట్లా వచ్చినాయి? ప్రజలు ఏదో కారణం రీత్యా నీకు ఓట్లు వేశారు. మీరు చెప్పిన అబద్ధాలు నమ్మి ఓట్లు వేసి ఉండొచ్చు. లేకుంటే 25 లక్షల ఓట్లు ఈవీఎం ఓట్లు మిస్ మ్యాచ్ ఉంది, అది అనుమానం ఉంది. సో వచ్చిన దాని నుంచి బట్టి అంతగా ఎగిరెగిరి పడాల్సిన అవసరం లేదు. 11 సీట్లు 40% ఓటింగ్ ఉంది, తక్కువేం లేదు. కాబట్టి అవన్నీ ఏదో గెలుపు తెచ్చిన మూడ్లోనూ లేకపోతే ఇంకేం చెప్పుకోలేక మారే మాటలు. సంవత్సరానికి కూడా అదేనా? ఇప్పుడు పెట్టని ఎలక్షన్లు
అంటే సంవత్సరం కూడా మీరు అనౌన్స్ చేసింది, మీరు ఇప్పుడు కూడా వెన్నుపోటు అంటూ ఎప్పుడే గతంలో జరిగినటువంటి ఎన్టీ రామారావు అంశం కూడా ఇప్పటికి కూడా, ఎందుకంటే ఆ విషయాన్ని మీరు ప్రతిసారి ప్రస్తావిస్తున్నారు కానీ ప్రజలైతే మాత్రం అతనికి పట్టం కడుతున్నారు కదా, మరి ఎందుకు ప్రతిసారి దాన్ని రిపీట్ అదేమో చేస్తున్నారు? నేను ప్రజల పక్షాన కొన్ని అంశాలు మనం ఫీల్ అవుతాం. నేను కూడా స్వయంగా ఫీల్ అవుతాను. ఏంటంటే రామారావుకి అన్యాయం జరిగింది అని ఫీల్ అవుతాను. రామారావు ఏం తప్పు చేశాడని పాపం. ఆ రోజు అంత పెద్ద మనిషిని, అంత ఆ మనిషిని తీసుకెళ్ళి కోడిగుడ్లేసి చెప్పులేసి అసెంబ్లీలో మాట్లాడుతానంటే కూడా ఆఖరికి అవకాశం ఇవ్వకుండా దాన్ని మూసేసే కార్యక్రమం కొద్దిమంది చేస్తే దాన్ని గుర్తుపెట్టుకునే కార్యక్రమం అలాంటి వాళ్ళని చేస్తుంటాం. వారసత్వ పోటీ ఎట్లా? ఇప్పుడు మొన్న చూసాక మహారాజు ఎవరు వారసుడు, ఆయన తీర్మానాలు, జిల్లా అంటే తీర్మానాలు. ప్రజలు ఎక్కడ పట్టించుకోవట్లేదు సార్. మీరు మాట్లాడుతున్నారు కానీ వెన్నుపోటు అంటున్నారు, లేదంటే ఇంకోటి మోసం చేశారంటున్నారు, పార్టీని హైజాక్ చేశారంటారు. ప్రజలు మరి అతనికి పట్టించుకునే రోజున పట్టించుకుంటారు. మీరేం టెన్షన్ పెట్టుకోబాకండి. ప్రజలకు రోజువారీ కార్యక్రమాలు చాలా ఉంటాయి. చాలా కార్యక్రమాలు మాట్లాడించడం మన కార్యక్రమం ఇప్పుడు అయితే అట్లా కానీ చాలా ఉంటాయి. మా పక్కన మా మోహన్ ఉన్నాడు, మరి మాట్లాడుతూ ఉంటే ఆయన సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. కానీ ప్రజలకు అంత చాలా పనులు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు ఆ టైం వచ్చిన రోజు నాకు చూపిస్తారు. ఆ టైం ఎప్పుడు వస్తుందని వెయిట్ చేయాలంతే. ప్రతి దానికి ఒక టైం పేరు ఉంటుంది. ఇప్పుడు వారసత్వం సమస్య వచ్చినప్పుడు నేను అడుగుతా ఉంటే మాటే, ఎవరు వారసులు మీకు? పోనీ రామారావుకి అంత అన్యాయం చేసి అతని మానసిక క్షోభ, చావుకి పరోక్షంగా మీరే కారణమైపోయి ఈ రోజున మీరు అతనికి పోతేనే దండేసి అతని పాట పెట్టి చివరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక బొమ్మను కూడా తెచ్చి మళ్ళీ మాట్లాడించుకునే ప్రయత్నం చేసి ఇవన్నీ ఏం మాట్లాడతాం? సో నేను ఫీల్ అంశం అది. మన మహానాడులో చెప్పాడు కదా సార్, నేను రాయలసీమ బిడ్డనని చెప్పి. కాదని చెప్తా ఉన్నాం మేము, నువ్వు చెప్పుకునేకంతే. మామూలుగా పార్టీ ఇంకా కూటమిలో ఇంకొకరు ఉన్నారు, ఆ ఊరికి పోతే ఆ ఊరు నాదే అంటుంటారు. అట్లా నేను ఆ ఊరిని చెప్పుకునే ప్రయత్నం. కానీ మరి మా ఆంధ్రప్రదేశ్, మా అనంత ప్రగతి గ్రామీణ బ్యాంక్ కడప, దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంక్ మార్చి ఆడబెట్టచ్చు కదా. లిజార్డ్కి ఎందుకు ఎత్తుకుపోవడం? వాటి టెల్లింగ్ మా ఎయిమ్స్ ఎందుకు ఇక్కడ మాకు పనికి రాదా? సో నేనేమంటా అంటే అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఆయన గవర్నమెంట్ బిల్డింగ్స్ కూడా అక్కడ కట్టకూడదు అనేది వాళ్ళు వాదన కదా సార్. రిషికొండ అనేది అసలు మనకు అబ్నార్మల్ ఎప్పటి నుంచో ఉంది, దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత, దాన్ని మొత్తం అంతా షేప్ అవుట్ చేశారనేది వాళ్ళు మాట్లాడుతారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రోజున పరిపాలనా రాజధాని, నేను రాజధాని రాయలసీమ ఉండాలని కోరుకునేవాడిని. మళ్ళీ దాంట్లో అనుమానాలు ఏమంటే చెప్పి మీతో మాట్లాడు అని అనుకున్న తర్వాత అక్కడ కడదామన్నాడు. గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టాడు. మరి 30 అడుగులకే నీళ్లు పడి ఇప్పటికి కూడా గునాదుల్లోనే ఉండి కునారిల్లే చేపలు పట్టుకునే ప్రాంతాల్లో రాజధాని కడతా అంటున్నాడు కదా. ఇప్పుడు 30,000 కోట్ల పైగా అప్పు తెచ్చా, ఇంకా 70,000 కావాలని అది 1,00,000 చేరుకుంటుంది కదా. ఇప్పటికే 35, మళ్ళీ 40 కావాలంటున్నాడు కదా, 40,000 ఎకరాలు కావాలంటున్నాడు కదా. మరి ఆయన దాన్నే మానలేను. లేని గ్రాఫిక్స్, నదుల మీద పెద్ద పెద్ద బ్రిడ్జులు, స్కై స్కాపర్లు అని మనం పోయినా నిజంగా ఏమన్నట్లున్నాయేమో అని పోతే అసెంబ్లీకి పోయే దారి మాత్రం ఆ పక్క ఈ పక్క చెట్లకు నీళ్ళు పెడతా ఉన్నారు. ఏం లేదు. మరి హౌ యూ జస్టిఫై దిస్? మాట్లాడడం చాలా ఇది. మన ఇంకో దుర్మార్గమైన మాట ఇది. మరి తనది కాంది చెప్పుకునే ప్రయత్నం. ఆయన సెంట్రల్ యూనివర్సిటీ తెచ్చింది ఎవరు? మేము. ఆడ కస్టమ్స్ తెచ్చింది ఎవరు? మేము. ఆ రోజు బాధల్లో ఉన్నా, బైఫర్కేషన్ కదా, బాధల్లో ఉన్నా అయినా మాకు జిల్లాకి ఇవి కావాలని, ఎయిమ్స్ కూడా కావాలని కొట్లాడేది మేము. ఆ ఎయిమ్స్ ఎత్తపోతుంది. మరి మాకు చేసింది ఏంది? ఏమంటా అంటే చైని చెప్పుకునే ప్రయత్నం. ఆ మనవరంలో, ఆ చిత్తూరు జిల్లా మనవరంలో అప్పుడు మన్మోహన్ సింగ్ గారు వచ్చి శంకుస్థాపన చేసిపోయారు. దాన్ని పట్టకరా కాదు కదా. నాకు బాగా గుర్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మాట్లాడుతూ మీటింగ్లో, సార్ మేము మీ పట్ల గౌరవంగా ఉంటాం, కానీ మా రాష్ట్ర ప్రయోజనాలు మాకు ఇంపార్టెంట్, మా రాష్ట్ర ప్రయోజనాలు మీరు కాపాడాల్సిందే అని మాట్లాడారు. మరి 2 సార్లు 3 సార్లు పిలుచుకున్నారు మోడీని. ఒక్కరోజైనా ఈ రాష్ట్రం గురించి మాట్లాడారా? నువ్వు ఇంద్రుడివి, చంద్రుడి, దేవేంద్రుడు, నువ్వు చూస్తే కాలిపోతుంది, నువ్వు చూస్తే పేలిపోతుంది, ఈ మాట తప్పని సేవలు ఉన్నాయా? నాకు పర్సనల్ ఇంటర్వ్యూ ఇచ్చారు, నా ఇంటికి పిలిచారు, ఇవేనా మాట్లాడినాయి? ఇట్ షోస్ ద ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ద కూటమి ప్రభుత్వం. అంటే కూటమి ప్రభుత్వం ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు షో చేస్తుంది అంటారా మీరు? ఉన్నవి లేవని సమస్యలు, లేని ఉన్నట్లు, అసలు ఉన్నవి లేట్లనే మాట పెద్ద మాట, లేని ఉన్నట్లు చూపించే ప్రయత్నం. ఏముంది ఇక్కడ? ఎవరి భూములు విలువ పెరుగుతాయి? నాకు ఎప్పుడు భూములు విలువ పెరుగుతుంది అమరావతిలో? ఎవరి భూములు విలువ పెరుగుతాయి? దాదాపు ఒక 70-75 వేల ఎకరాల భూమి రైతులు పీక్కుంటుంది. ఇంకెవరి భూములు అక్కడ? రైతుల భూములు పెరగవు, ఆల్రెడీ గవర్నమెంట్ పీకేసుకుంటుంది, అంటే గవర్నమెంట్ తీసుకుంటుంది. ఎవరి భూములు పెరుగుతాయి?
ఆ లిస్టులో పెట్టాలా యా భూములు ఎవరి దగ్గర ఉన్నాయి పెడితే చెప్పాలా. ఇట్లా అనేక అంశాలు మాట్లాడుకోవాలి. లేదా నథింగ్ ఈజ్ దేర్. ఊరికే మాట్లాడతాం, ఏదో మాట్లాడితే కయ అని గట్టి అరిచికు మనుషులతో అగ్గుపు తయారు చేసుకుంటారు. కానీ మనం ఏం చేస్తాం? వాస్తవం చెప్పాలి కదా ఎవరైనా కానీ. వాస్తవం చెప్పకుండా ఈరోజు నేను ఇంకొక నాకు ఫండమెంటల్ నాకు ప్రశ్న అంటే వాళ్ళ కోపం వస్తుంది. ఆఫీసర్లు పార్టీల ఆఫీసర్లు ఉంటారా అధికారులు? తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, లేక సిపిఐ సిపిఎం పార్టీ ఇట్లా పార్టీలకు ఆఫీసర్లు ఉంటారా? పార్టీ అభిమానులు ఉంటే ఉండొచ్చు కాక. మేము చూస్తాం ఎంత జగన్ రెడ్డి ఐఏఎస్లు, జగన్ ఐఏఎస్లు, మా ఐఏఎస్లు, మీ ఐఏఎస్లు. ఇది మీ మా ఐఏఎస్లు ఏంది, ఐపీఎస్లు ఏంది? ఇది సిస్టమ్ని ఎక్కడ తీసుకెళ్తా ఉన్నావు? ఇంకా యూపీఎస్సీలో మీకు ప్రత్యేకంగా పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదిగో 5 ఏళ్ళకి టీడీపీ గవర్నమెంట్కి ఆఫీసర్లు కావాలను, 5 ఏళ్ళకి వైఎస్ఆర్సీపీ అట్లనే పెట్టబోతున్నావా? అంటే లాస్ట్ గవర్నమెంట్లో మీరు అది చేసి చూపించారని కదా వాళ్ళు మాట్లాడుతున్నారు. నీ గొప్పతనం ఏమైంది? నువ్వే తప్పు అనుకున్నావు అది చేస్తావా? నేను తప్పు అనుకోవడంలే, బట్ నువ్వు అనుకుంటున్నావు అనుకో. నేనే తప్పు అనుకోవడంలే, అనుకుందాం. నువ్వు తప్పు అనుకుంటున్నావు కదా, అది చేస్తావు. బట్ మరొక నిమిషం సార్, మీరు పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఏం చర్చ చేశారు? ఏం చర్చించలేదు. నిజం చెప్పాను, మీరు నమ్మరు కానీ ఏం చర్చించలేదు. నేను ఆలోచించుకున్నాను. ఆ సమయంలో పార్టీ నుంచి ఒక ఆహ్వానం కూడా వచ్చింది. వచ్చినాడు పనిచేయాలి కదా అనుకున్నాను. రాజకీయాలు నిర్ణయం తీసుకున్నాను అనుకున్నాను. సార్ నాకు ఇది సరిపోతుంది అనుకున్నాను. మరొక అంశం సార్ ముఖ్యంగా జరుగుతున్నది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కార్యకర్తలు మీరు ఎందుకంటే ప్రతి ఏ నాయకుడి దగ్గర ఓపెన్గా మాట్లాడగలరు అనేది పెద్ద ఎత్తున చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కార్యకర్తలకి దగ్గరగా తీసుకొచ్చే కార్యక్రమం ఏమైనా చేసే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఆ పనులు చాలా పెద్ద ఎత్తున నిమగ్నమై ఉన్నారు. గతంలో నాకు తెలియదు కానీ ఇప్పుడు వారు చాలా పెద్ద ఎత్తున నిమగ్నమై ఉన్నారు. నిరంతరం ప్రతిరోజు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు 1 year లోపలే అంటే అధికారంలో విస్మరించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రకంగా కార్యకర్తలని ఈరోజు భుజానికి వేసుకుంటే ఎంత మటుకు న్యాయం అది? నిన్న చూశాం కదా, నిన్న జనాన్ని చూశాం కదా, నేను చూశాను కదా. మరి ఎలా మంది ఆర్పాల పగిలిపోయే విధంగా అక్కడికి అసలు చూసే కన్ను చూపు మేర అంతా జనం ఎక్కడ వన్ సైడ్ ప్రోకలేనే కదా సార్ అంటున్నారు. కార్యకర్తల నుంచి అభిమానం జగన్మోహన్ రెడ్డి మీద ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తకి టైం కావచ్చు, స్పేస్ కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఖచ్చితంగా కార్యకర్తల పట్ల తను పక్షపాతంగా ఉండి ఉంటారు. కాకపోతే వీళ్ళు ఆశించినంత బహుశా అది ఉండకపోవచ్చు. కానీ నేను ఇప్పుడు చూసి జగన్మోహన్ రెడ్డి మాత్రం అట్లా లేడు. ఇప్పటికీ తాడేపల్లి కూడా కలవాలి అంటే 3 గేట్లు దాటుకొని వెళ్ళాలి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఏదైనా వస్తే ఇంకా విజిటింగ్గా వచ్చి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ కలవాలంటే కూడా వీలు లేదు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసుకునే మాటలు, వాళ్ళ సంతోషం కోసం కనిపిస్తుంది కదా సార్. మనం రెగ్యులర్గా వరకు చంద్రబాబు నిన్న వరకు మొన్న వరకు హైదరాబాద్కి పోయి వస్తాంటే కదా. అసలు ఇల్లు ఇప్పుడు కట్టుకుంటున్నాడు. ఇంకా పాపం ఇంకా పూర్తి ఇల్లు కూడా లేదు. అదే అప్పుడైతే చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారు. ఇప్పుడైతే మాత్రం ఏకంగా బెంగళూరుకే పరిమితం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఓన్లీ విజిటర్గా మారారు అని చెప్పేసి ఒకటి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లేక అనేక మంది సెక్రటేరియట్కి రోజు పోరు. నేనేం చెప్పాలా? రెండో విషయం కూడా ఎక్కువ చెప్పాలనుకుంటా ఉన్నా. మంగళ, బుధ, గురు, శుక్రవారం సగం రోజు ఖచ్చితంగా ఉంటారు. వేరే ప్రోగ్రాం లేకపోతే గ్యారెంటీగా హీ ఈజ్ దేర్ ఓన్లీ తాడేపల్లి. మీరు 3 గేట్లు అన్నారే, 3 గేట్లు ఏడున్నాయి? నేను పోతున్నా కదా, ఒక గేటే ఉంది. మీ నాయకులు చెప్తున్నది. ఎస్పెషల్లీ ఇంకోటి మీరు చెప్తున్నటువంటి అంశంలో ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డికి సరే నేను గత గవర్నమెంట్లో నేను విస్మరించాను కార్యకర్తల్ని, ఈసారి అలా జరగదని చెప్పించే ప్రయత్నం మీలాంటి వాళ్ళు, ఎందుకంటే మీరు సీనియర్స్, మీరు డైరెక్ట్ మాట్లాడగలరు. కొంచెం ఆ విషయంగా ఏమన్నా అసలు మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఆయనే చెప్పాడు జగన్ 2.0 2.0 మీదే అని. అంతకంటే ఎవరు భరోసా ఇస్తారు? అంతకంటే భరోసా చూడు, ఎంత పెద్ద భరోసా. మీదే, కార్యకర్తలదే అని చెప్పాడు. అదే సార్ మీరు అంటున్నది నిజమే, కార్యకర్తలు కూడా చెప్తున్నది. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నట్టయితే మేము కనిపిస్తున్నాం, పాలకపక్షం వచ్చేటప్పటికి పూర్తిగా విస్మరిస్తున్నాం. ఏమన్నా లేదు ఆ మాట అంటా. నేను కొన్ని వేల మంది కార్యకర్తలు చాలా మంది సఫర్, నేను వేల మంది కార్యకర్తలను కలిసిన వాళ్ళు ఏమంటారంటే, అన్నా మరి అంత ధర్మంగా ఉండొద్దని చెప్పు. అందరూ ధర్మంగా ఉండి అందరినీ వెనకేసుకొస్తే వీళ్ళు మళ్ళీ ఇబ్బంది పెడతారు చూడు. వాడికి ఇల్లు ఇస్తేమే, వీడికి ఇది ఇస్తేమే అని మళ్ళీ ఇబ్బంది పెడతారు. కాబట్టి మరీ అంత ధర్మరాజు కాకుంటే ఎట్లన్నా కొద్దిగా అసలుకి రాజకీయాలు చూసుకోమని అంటారు జనం. అంతేగాని మాకు అన్యాయం చేసే అన్నంలే వాళ్ళు ఎవరు. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఆయన్ని మరి అంత ధర్మరాజులాగా ధర్మబద్ధంగా ఉంటే మనం ఏం చేస్తామన్నా కొద్దిగా కార్యకర్తల పక్కన చూడమని చెప్పండి.
నేను చెప్తున్నా అక్కడికి మరి పాలకుడు ధర్మ పరిపాలకుడే ఉండాలి. పాలకునికి అసలుకి దాన్ని ఏమంటారు, పక్షపాతం ఉండకూడదు, నిరపేక్షత ఉండాలి. అవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ పక్షపాతం ఉండకూడదు. రాజశేఖర్ కొడుకు అతను. అదే కదా సార్ కంపారిజన్ చేస్తున్నారు, రాజశేఖర రెడ్డి లాగా కాబట్టి లేరు అనేదే కదా comparison. రాజశేఖర్ ఒక విషయాన్ని ఆలోచించాలి, నిన్ను నీ కొడుకుతో కంపేర్ చేయాలి. నీ అనుభవం, 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, ఆనాటి పరిస్థితులు అవి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా ఉన్నారు. ఇంకొద్దిగా ప్రజల కోసం పనిచేయడం దాంట్లో మరింత గొప్పగా ఉంటారని ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికైనా ప్రజల కోసం ఎక్కువ చేస్తూ ఉన్నారు. 1 సంవత్సరం లోపలే ఇంత కష్టపడుతున్నారు. ఎవరైనా చంద్రబాబు నాయుడు వచ్చి ఓడిపోయినాక ఎన్నాళ్ళకి వచ్చాడు? నన్ను ఎందుకు ఓడించినారు అని ఆక్రోశం పడ్డాడు తప్ప నేను ఓడించదగ్గవని కాదు. కానీ 2 ఏళ్ళు దాదాపు 1.5 years 2 years అసలు కనపడలే కదా. మరి ఏమాలి? రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నావా నేనేమైనా అనే అంత ఓపిక నాకు లేదు. ఎందుకంటే కరెక్ట్ కాదు, అది అతని తత్వం, మనమేం చేస్తాం దానికి. కాబట్టి వచ్చే కాలం కానీ నడిచే కాలం కానీ కార్యకర్తలదే. అది నేను చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి పలుమార్లు పలు వేదికలపై చెప్పిన మాట. ఒకటి చాలా ఘాటుగా అనిపించవచ్చు మీకు. ఒక విషయం అయితే ఎవరి కాళ్ళకి వాళ్ళు దండం పెట్టుకొని దీర్ఘాయుష్మాన్ భవ అనుకోవడం కాదు. అతను మనం గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశాం, ఇప్పుడు విమర్శిస్తున్నటువంటి నేపథ్యం, కంపారిజన్ అనేది ఎక్కడ లేదు అనేది ఒకటి. కంపారిటివ్ స్టడీ అనేది ఎవరికి ఆల్రెడీ ఫైనల్ రిజల్ట్స్ రాసేసుకొని ఫైనల్ కామెంట్ రాసుకొని దానికి సినిమా నిర్మించే వాళ్ళకే, లేక నిజ వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడేదానికి ఆఖరికి ఎవరి కాళ్ళకు వాళ్ళు దండ పెట్టుకునే ప్రభుత్వం అనుకుంటా ఉన్నాను. ఈ ప్రభుత్వం నిన్నటికి ఒక ఆయన ఏదో టపాకులు కాల్చండి, పసుపులు జల్లుకొని పిలిపించాడు. ఎవరు జల్లుకున్నారు, ఎవరు కాల్చారు? నువ్వు అనాలనా? ఇప్పుడు నీకేంది లేదు, నీ పార్టీలో వాడు ఎవరు అనాలా? నేనేమైనా ఆఫీసుల దగ్గర ఏముంది, ఒక 50,000 ఎక్కువ ఉంటే పెద్దగా కాల్చేయచ్చు. అగ్గిపుల్లే కదా అంటించు దానికి. అక్కడికి ఆ పటాకులు తగ్గడవ కాలుతా అంటే వీడియో తీసుకోవచ్చు. అదే పెద్ద విషయం అంటే ఎట్లా? ఇది ఎక్కడ సార్ ఈక్వేషన్స్? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఎందుకంటే సంవత్సరం అయిపోయింది, 3 ఏళ్ళు, అందులో గవర్నమెంట్ కూడా ఉండకపోవచ్చు, మధ్యలోనే ఇది కావచ్చు, మనం ఖచ్చితంగా మనమే రాబోతున్నాం అని చెప్పేసి ఈ రకమైన ఏదైతే ఉందో యాక్టివిటీస్ ఏమి చేయకుండా ముఖ్యంగా ఏదైతే బెంగళూరుకే పరిమితం అవుతున్నట్టు అదే ఇది అబద్ధం మాట. నువ్వు వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే మీ కార్యకర్తలు మాట్లాడడం నువ్వు వాస్తవం కదా. ఇప్పుడు హీఈస్ వర్కింగ్ ఆర్ ఈ స్టేయింగ్ అట్ తాడేపల్లిలో అయినా మంగళ బుధ గురు హాఫ్ డే శుక్రవారం దాకా అక్కడ ఉంటున్నారు. 3.5 days మంగళ బుధ గురు శుక్ర 3.5 days అక్కడ ఉంటున్నారు. మరి లేరు అక్కడ, అసలుకి దొరకలేదు. నువ్వురా తీసుకెళ్తా నేను, నీకు అనుమానం ఉంటే జనానికి తెలియజేయ. మీలాంటి వాళ్ళకి అందుబాటులో ఉంటున్నారు సార్. సామాన్య కష్టపడిన వాళ్ళకి, కేసులు ఫేస్ చేసిన వాళ్ళకి, డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి అందుబాటులో లేడు అనేది మేము కాదు అక్కడ ఉండేది. అంతా సామాన్య కార్యకర్తలే మమ్మల్ని నెట్టేస్తారు ఆఖరికి. ఈ క్వశ్చన్ తెలుసు, మేము పక్కన పడతాం, ఎందుకంటే పోర్లేరు అంత సీన్. వీళ్ళు చెప్పే మాటలు అంతే. జగన్మోహన్ నోట్లో, ఎందుకంటే ఇది ప్రతిసారి ఎందుకు మెన్షన్ చేస్తున్నాం అంటే మీలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఓపెన్ గా స్ట్రైట్ గా మాట్లాడతారు. వెల్ అవేర్ అబౌట్ దట్. ఆయన ఇప్పుడు మమ్మల్ని మధ్యలో అలాంటి వాళ్ళు మధ్యలో ఏం లేము. మేము కూడా మిగతా వాళ్ళతో పాటుగా క్యూలో నిలబడే పరిస్థితి. మీకు ఇంకా మేము ఎప్పుడు చాలా ప్రత్యేకమైన టైంలో మాత్రమే ఆస్కింగ్ సమ్ టైమ్ అండ్ గో అండ్ టాక్ తప్పనిస్తే మామూలు టైంలో మేము కూడా అసలు మమ్మల్ని నెట్టేస్తుంటారు, పక్క తీసాను అంటుంటారు. అక్కడ అవడానికి పక్కపోతుంటాం. కాబట్టి మీరు అట్లా ఫీల్ అవుతున్నారేమో. అది అతని పైన సాగించే ఒక దుష్ప్రచారం, ఒక వ్యక్తిత్వ హననం అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక తేలిక మాటతో ఎవరిని పిలిచడం నేను చూడలేదు. నాకు ఎమ్మెల్యే కాకముందు తెలుసు, నాకు ఇప్పుడు తెలుసు. అతను ఎవరినైనా అన్న అనే పిలుస్తాడు. నిన్ను కూడా ఏం పోయినావు అనుకో, ఏం నాయుడు గారు బాగున్నారా అంటాడు. లేదంటే ఇంకా ప్రేమ ఎక్కువైతే వాట్ గ్రేట్ అని మాట్లాడతాడు. లేదంటే అన్నా అని మాట్లాడతాడు. అతను చాలా ప్రేమగా మనుషుల పట్ల ఉంటాడు. అంతేకాదు అతను చాలా సెన్సిటివ్. అతను అది తెలియకునే అతనికి ప్రసాదమి అతను చెప్పులు ఇప్పి తీసుకుంటాడు. ఊరికి ఇవ్వరు టెస్ట్ సేపు తిరుపతి రెడ్డి అన్న అని చెప్పి అది చెప్పులు ఇప్పి తీసుకుంటాడు. అంటే అసలు తెలియకునే అది చెప్పులు ఇప్పేస్తాడు. ఏదన్నా మా పెళ్లి రోజు అన్నా బాగుండమ్మా అంటాడు. ఎంతకంటే ఇక నాయకుడు ఎస్ డెఫినెట్లీ నో డౌట్. జగన్మోహన్ రెడ్డి ఈ 4 సంవత్సరాల్లో
చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి లేకుండా చంద్రబాబు నాయుడు అసలు ఈ రాష్ట్రాన్ని ఇప్పటికీ చాలా అమ్మేసి ఉండేవాడు. బహుశా అందరినీ కూడా అమ్మిండేవాడేమో. వైసీపీ లీడర్గా మారిపోయారు అనుకున్నా. కాంగ్రెస్ లీడర్గా శైలజనాథ్ మాట్లాడే విధానం, స్టైల్ వేరు, ఆ యాంగిల్ వేరు. శైలనాథ్ ఎప్పుడు కూడా ఏమంటారు, ఉదాహరణకి నువ్వు నన్ను తిరుపతి రెడ్డి పైన ప్రశ్న వేసావనుకో, నేను స్పష్టంగా నా విధానం ఎవరెట్లో నేను ప్రకటిస్తాను, ఎస్, ఇది నా లైన్ అని చెప్తాను. లేదు ఆర్ఎస్ఎస్ పైన నాకు ప్రశ్న వేసావనుకో, ఏమాత్రం లైన్ తప్పకుండా అసలుకి నేను బీజేపీని ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకిస్తానని చెప్తాను. అట్లాగే పిల్లల చదువులు కొన్ని విషయాల్లో, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఏం చెప్పంటావు, జగన్మోహన్ రెడ్డి మంచివాడు, అతన్ని మంచివాడని చెప్పాలి కదా నేను. అట్లాగే జగన్మోహన్ రెడ్డి పార్టీ చాలా పనులు చేసింది గత ప్రభుత్వంలో. దాదాపు ప్రతి సంవత్సరం ప్రతి నెల డబ్బులు ఇచ్చింది. ఈ ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయలు అప్పు ఎగ్గొట్టింది కదా జనానికి. 70,000 కోట్లు నువ్వు దాచిపెట్టుకున్నావని చెప్పాలనా నేను, లేకపోతే నువ్వు భలే దాచిపెట్టినావు 70,000 కోట్లు అని చెప్పాలనా? నువ్వు చెప్పు. గత గవర్నమెంట్ కూడా టైం తీసుకున్న తర్వాతనే ఈ ఏవైతే ఉన్నాయో సంవత్సరం అయిపోయినే. అప్పుడప్పుడు ఆయన బహిరంగ సభలో సంపద ఎట్లా సృష్టిస్తారు నాకు చెప్పండి, నేను పంచుతాను ఇంటే మనం విన్నాము కదా, విన్నామా లేదా? మీరు కూడా చూపించారు. కాబట్టి అధికారం వచ్చినాక ప్రజల పట్ల తేలిక భావం వచ్చేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారిని ఎవరో నడిపిస్తూ ఉన్నారు, లేదంటే ఎవరో సంబడి ఈజ్ పుషింగ్, మ్యానిపులేట్ చేస్తున్నారంట అని ఆ పదం నేను కరెక్ట్ కాదు. అతను సంబడి ఈజ్ డూయింగ్ సంథింగ్ బిహైండ్ హిమ్. ఎవరో అదృశ్య శక్తి కనపడుతుంటారు వాళ్ళు ఎవరికన్నా, కానీ నాకైతే కనపడకపోవచ్చు. కానీ దట్ ఇస్ నాట్ వాట్ ఐ సా ఇన్ ప్రీవియస్లీ. నాట్ టుడే చంద్రబాబు నాయుడు. ప్రీవియస్కి ఇప్పటికి నేను చూశాను కదా, అప్పుడు అబ్బాయి ఏంది ఎంత ఫాస్ట్గా ఉండేవాడు, ఆఫీసులను సస్పెండ్ చేసేవాడు, అది చేసేవాడు. ఇప్పుడు 47 గురించి మాట్లాడుతున్నాడు. ఏమైనా ఉందా చెప్పు, నువ్వు చెప్పు, న్యాయం చెప్పు. 80 ఏళ్ళ మనిషి, విజన్ టార్గెట్ పెట్టుకోవాలనేది కాన్సెప్ట్. 2022 29 చూస్తుంది కదా, మళ్ళీ 47. ఇప్పుడు వైసీపీ ఇన్ఛార్జిగా సింగనమలకు వచ్చినట్టు ఎట్లా ఉంది ప్రజల వైపు నుంచి మద్దతు? నన్ను సింగనమల నియోజకవర్గం వ్యక్తిగా నా పట్ల ఎప్పుడు అపారమైన ప్రేమ కలిగి ఉంటుంది. చాలా ప్రేమ, అంటే చాలా ఇష్టం. అట్లాగే వాళ్ళకి వాళ్ళే 2-3 పేర్లు పెట్టుకుంటారు నా మీద. అసలుకి మాట చెప్పినా అంటే ఏమైనా సరే ఆ పని చేస్తారా మనిషి, తప్పడు మాట తప్ప, ఎట్లా రకరకాల ప్రేమ ఉంటాడు. కాబట్టి కొద్ది కోపం కూడా ఉంటుంది అని చెప్పుకుంటారు. కానీ ఓవరాల్గా చేసేటప్పుడు అన్ని ఊర్లకు ప్రేమ, పార్టీలకు అతీతంగా. మరి అది కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. శిలనాథ్ పోతున్న వచ్చిన అడుగురు గ్రామం లేకంటే అన్ని పార్టీల వాళ్ళు ప్రేమగానే మాట్లాడు. పాలిటిక్స్ నేను ఆ మాత్రం క్లారిటీ ఉండేవాడిని. పాలిటిక్స్ కానీ కాన్స్టిట్యున్సీ వరకు మాత్రం, ముఖ్యంగా ఎల్లనూరు పుట్లూరు గ్రామాలకు వెళ్ళండి, వాళ్ళు చాలా చాలా ప్రేమగా చూస్తారు. మామూలు ప్రేమ కూడా కాదు. అక్కడికి నేను పొరపాటు ఏమైనా మాట్లాడకుండా అంటే గుర్తుపడి పోయానుకో, ఏంపా అప్పుడే మర్చిపోయినావా అంటారు అక్కడ ఎదురుగానే. కాబట్టి దే ఆర్ లవింగ్ మీ, ఐఎమ్ ఆల్సో లవింగ్ దెమ్. మీ దగ్గర నియోజకవర్గ ప్రజలకు ఇంటిమసీ బాగా క్లోజ్గా ఉందంట. ఇంటిమసీ కాదు, వాళ్ళనే కదా నేను ఎమ్మెల్యే అయింది, వాళ్ళు ఎమ్మెల్యే చేస్తే కదా మంత్రి అయింది, వాళ్ళు చేస్తేనే కదా శైలనాథ్ ఈ రంగంలో ఇడదనుకునేది. ఫైనల్గా సార్, శైలజ ఎవరు? శైలజకి నాథుడు ఎప్పుడయ్యారు మీరు? మా నాయన పెట్టినాడు. మా నాయన లేడు ఇక్కడ. మా నాయనమ్మ, మా గ్రాండ్ పేరెంట్స్ ఆర్ టీచర్స్ ఇన్ ద బ్రిటిష్ రీజన్. మా ఇంట్లో మాది విష్ణు పరంపర, మా నాయనమ్మలది విశ్వ పరంపర. సో ఎట్లయినా మా నాయనమ్మ డామినేషన్లు ఆ రోజుల్లో మా అందరికీ, చివరికి మా అక్కకి ఉమా మహేశ్వరని, నాకు శైలజనాథ్ అని, నా ఇంకొక చెల్లెలకి కాత్యాయని అని పెద్ద, మా నాన్న కొద్దిగా పెద్దగా ఇంకో లాస్ట్ అమ్మాయికి నీరజ అని పెట్టాడు. సో ఇది దే ఎడ్యుకేటెడ్ భాష పైన వాటిపైన పట్టున్న వాళ్ళు. అప్పట్లో ఉన్న ఆ శివ సంస్కృతిలో, వీరశైవ సంస్కృతి పెరిగిన వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు. సో అట్లా బోడమలయ బ్యాచ్ అంతా వాళ్ళు. సో దే డిడ్ ఇట్. అట్లా వచ్చింది. ఇది శివుని పరంపరలో వచ్చిన పేర్లు మాకు అన్నీ, అందుకంటే ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మాజీ మంత్రి, ప్రస్తుత వైసీపీ సింగనమల ఇన్ఛార్జ్ శైలజనాథ్ చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద అయితే మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి అని, అందులో ముఖ్యంగా గతంలో ఈ
పార్టీలు ఇతర పార్టీలు ఒక బదనాం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డిపై కార్యకర్తలకు గ్యాప్ వచ్చే విధంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం ఆయన చాలా సౌమ్యుడు, చాలా మర్యాదగా ఉంటాడు, చాలా మందితో చాలా క్లోజ్గా ఉంటాడు అని చెప్పి ఒకవైపు చెప్తూనే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో ప్రజల కోసం ఆలోచన చేసే నిరంతరం వ్యక్తి. ఇటువంటి పరిస్థితుల్లోనే నేను చాలా విషయాలు, చాలా అంశాలను నేను కూలంకషంగా చర్చించుకున్న తర్వాతే పార్టీలోకి వచ్చినటువంటి నేపథ్యం ఒకవైపు చెప్తూనే, మరోవైపు చంద్రబాబు నాయుడు గతంలో మాదిరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా వ్యవహరించడం లేదు. గతంలో చూసాం కాబట్టి ఇప్పుడు ఏదో అతనికి తెలియకుండా ఏదో అదృశ్య శక్తి అతన్ని ఆడిస్తుంది అన్నట్టుగా ఒకవైపు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఉందో అనంతపురం జిల్లాకు సంబంధించి సింగనమల నియోజకవర్గంలో తనకు ఏదైతే ఉందో చాలా అమితంగా ప్రేమించే వాళ్ళు నాకు ఉన్నారు. అది ఉండడమే వారి ఇచ్చిన చలువ వల్లనే నేను ఎమ్మెల్యేను, మంత్రిని అయ్యాను. రాబోయే కాలంలో కూడా సింగనమల నియోజకవర్గ ప్రజల కోసం నేను శాయశక్తిలా కృషి చేస్తాను అని చెప్పేసి మాజీ మంత్రి చెప్తున్నటువంటి నేపథ్యం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.